పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒక ఐటమ్ సాంగ్, ఒక సినిమా పూరి జగన్నాథ్ సినిమా తీసుకుంటే ఒక ఐటమ్ సాంగ్ మొహమ్మద్ ఖాన్ లెక్క, లేదంటే వంశీ పైడిపల్లి తీసుకుంటే అందులో ఉండే ఇంకో ఐటమ్ సాంగ్ గర్ల్ లెక్క, ఒక ఎర్రి కుక్క పిచ్చిలెత్తే ఎట్లా ఉంటుందో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఒక పిచ్చి కుక్క పడినట్టుగా పడి మురుగుతూ ఉన్నాడు. పాడి కౌశిక్ రెడ్డి, నీకు ఒక విషయం స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. నీలాగా బ్రోకర్ రాజకీయాలు చేసి రాజకీయాల్లోకి రానటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. నీలాగా రాత్రికి రాత్రి ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలను, జీవితకాలం కష్టపడి ఒక పదవికి వచ్చినటువంటి నాయకులను నీకోసం అమ్ముకొని ఈ పదవికి ఇంత అమ్ముకొని మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో నాయకులను అమ్ముకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది కేవలం పాడి కౌశిక్ రెడ్డి మాత్రమే. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఎట్లయితే ఉంటుందో పాడి కౌశిక్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ అన్న గారికి అంత తేడా ఉంటుంది. నీకు సిగ్గుండాలే. ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క రాజకీయ జీవితాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క రాజకీయ చరిత్ర కానీ, ఆ వ్యక్తి యొక్క చదువుకున్నటువంటి నాలెడ్జ్ కానీ తెలిసి ఉండాలి. ఆయన 2009 నుంచి 14 వరకు ఎంపీల ఫోరం అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. మార్కెట్ చైర్మన్గా, ఎన్ఎస్యుఐ నాయకునిగా, అదేవిధంగా ఎంపీల ఫోరం అధ్యక్షునిగా అపూర్వమైనటువంటి అనుభవం గడిచినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. గత 35 సంవత్సరాలుగా మచ్చలైనటువంటి నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే కేవలం ప్రభాకర్ అన్న. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీ రాజకీయ పాపం గడుపుకోవడం కోసం, నేనున్నా అని చెప్పుకోవడం కోసం రాష్ట్ర రాజకీయాల్లో అతి చురుకైన పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. ఈ రంగంలోని అంటే హుజరాబాద్ నియోజకవర్గం మీదకి రహదారి ఉంది కాబట్టి ఈ రంగంలోని లారీలు వెళ్తూ ఉంటే దాని దగ్గరకు వచ్చి నువ్వు లారీల దగ్గర ఏదో డ్రామా ప్లే చేసి ఇక్కడ ఇది జరిగింది అది జరిగింది కాదు. నిన్ను అడుగుతూ ఉన్నాం, హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి అన్యాయం మీద కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలు ఇప్పిస్తా అని సాక్షాత్ ఇప్పుడే చెల్పూరి మాజీ సర్పంచ్ మహేందర్ అని చెప్పిండు. దాని మీద నీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. నీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీ కాదు, కేవలం అక్కడ ఉన్నటువంటి చెల్పూరు మహేందర్ అన్న చాలు. నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? ఇంకొకసారి ప్రభాకర్ అన్న గారి మీద ఆరోపణలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది.